హాయ్ గాయ్స్! ఇవాళ మేమైతే హైదరాబాద్ నుండి అరుణాచలంకి వెళ్తున్నాం. అండ్ అరుణాచలం నుంచి ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్తున్నాం. తమిళనాడు ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం. టోటల్ 700 కిలోమీటర్స్ హైదరాబాద్ నుండి అరుణాచలం. తిరువన్నమలై అన్న అరుణాచలం అన్న రెండు ఒకటే. మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం 10కి. నైట్ 12 చిత్తూరు చేరుకున్నాం మేమైతే. ఇంకా కొంచెం దూరం ఉంది మాకు తమిళనాడు బార్డర్ అయితే. ఎగ్జాక్ట్గా మేమైతే తమిళనాడు బార్డర్ అరౌండ్ 1 or 2కి క్రాస్ అయ్యామంత నాకు గుర్తులేదు. అండ్ ఆ రోజు మార్నింగ్ 6 or 5 మేము ఒక ప్లేస్లో ఆగి చాలా ఆగాం. అండ్ మార్నింగ్ 9కి తిరువన్నమలం అయితే చేరిపోయాం మేము. అదే అరుణాచలం అండి. ఏం తింటాం బ్రో? అదే ఇడ్లీ సాంబార్ తప్పగా టేస్ట్ అయితే అంత బాగాలేదు. రేట్ కూడా చాలా ఉంది. సాయిబాబా రూమ్స్ ఇవే మేము తీసుకున్నాం. 1700 ఓన్లీ 12 hours తీసుకున్నాడు మాకు 7 మెంబర్స్కి. ఎగ్జాక్ట్గా గుడి ఎదురుగా రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాం 10 అట్లా 10-11. దర్శనం లైన్ వచ్చేసి చాలాసేపు అయితే అయింది. ఒక 1.5-2 hours వరకు మాకు అయితే పట్టింది. లోపల గుడిలోకి ఫోన్ అలా ఉండదు. అది అలా డైరెక్ట్ థీమ్ని మనం గుర్తొస్తారా తీయడం. మనదైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది జస్ట్ 1.5 hourలో. లోపల గుడి లోపల ఇదంతా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే గుడి బయట వచ్చేసాం. ఇది గుడి లోపల అంటే మొత్తం గుడి లోపల ఇక గుడి అయితే చాలా బాగుంది చూడడానికి. పెద్ద పెద్ద గోపురాలు చాలా బాగున్నాయి. ఇది అంటే మీరు గుడి అరుణాచలం గుడి స్ట్రక్చర్ ఇవ్వాలి. ఇక్కడ నాలో పర్ఫెక్ట్ అంటే ఎక్కువ గొప్ప ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్ గుడి అయితే చాలా బాగుంటాయి. మీకు తప్పకుండా రావాలి అరుణాచలం. ఏంటి అరుణాచలం అంటే తిరునామం అని మర్చిపోకండి. ఇది మా అరుణాచలం అయితే గుడి మొత్తం చూసేసాం. మేమైతే గిరి ప్రదర్శన కూడా చేసేసాం, కానీ వీడియో చేయలేదు. అరుణాచలం అయితే మనం ఇప్పుడైతే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే ఆదియోగికి వెళ్ళిపోతున్నాం. ఆదియోగికి అరుణాచలం నుండి కోయంబత్తూర్ దగ్గరలో ఉన్న ఆదియోగి స్టాచ్యూకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. జస్ట్ ఇది 200 or 150 kilometers ఏమో ఉంది. ది నెక్స్ట్ డే మేమైతే ఆదియోగి స్టాచ్యూ కాడికి రీచ్ అయిపోయినాం. అరౌండ్ 3 or 4 o'clock మధ్యాహ్నం చేరిపోయాం. ఫ్రెష్ అప్ అయ్యి ఆదియోగిలోనే నియర్ ఒక రూమ్ తీసుకున్నాం. జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రమే తీసుకున్నాం. కానీ చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేసెస్. ఆదియోగి అయితే చాలా బాగుంది. చాలా మొత్తం ఓపెన్ ప్లేసెస్ ఉంటుంది. ఆదియోగి ఎంట్రీ టికెట్ అలాంటిది ఏం లేదంటే మనం ఫ్రీగా వెళ్ళొచ్చు లోపలికి. జస్ట్ పార్కింగ్ ఫీజు ఇది కట్టాలి అంతే. పార్కింగ్ ఫీజు వచ్చేసి అరౌండ్ 50 rupees or 100 ఏమో అయింది, లేదు. ఆదియోగి అయితే వచ్చేసాం, రీచాం. అది శివుని స్టాచ్యూ. మనం ఇప్పుడైతే సైడ్కి కార్ పార్కింగ్ చేసుకుని అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ పార్క్ చేసేసాం నియర్ స్టాచ్యూ పక్కన. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, వర్షం పడేలా చూస్తే. కానీ మేమైతే జల్దీనే వెళ్ళిపోయాం త్వరగా. ఇప్పుడైతే మన స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. కొంచెం కొద్ది దూరంగానే ఉంది, చూస్తున్నారు కదా. చాలా బాగుంది, చాలా ఎత్తులైతే ఉంది మహాశివుడు. పబ్లిక్ ఉంది చుట్టూ, అందరూ ఫొటోస్ తీసుకుంటూ వచ్చినారు. వర్షం 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 దగ్గరకు వచ్చేసాం. సైడ్ యాంగిల్ నుండి చూడు, ఇక్కడ దగ్గర పోవడానికి ఛాన్సెస్ అయితే లేవు. చుట్టూ కంచెలా వేశారు. చూడండి ఆ మహాశివుని విగ్రహం ఎంత ఎత్తులో ఉందో మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. చాలా హైట్లో ఉంది. ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్లో ఈషా ఫౌండేషన్ ఉంటుంది. ఈషా ఫౌండేషన్ చూసేసాం. అండ్ లోపల టెంపుల్ కూడా ఉంటుంది, ధ్యాన లింగ భైరవి.
ఇప్పుడైతే మనం గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇదే గుడి అది. లోపల ఉంది చూడండి. ఫోన్ అయితే అలో లేదు. మనం బయటనే వదిలేసిపోవాలి ఫోన్‌లోనే. దర్శనం కంప్లీట్ అయ్యి వచ్చేసరికి ఫుల్ వర్షం పడిపోయింది. స్టాచ్యూ మొత్తం చూడండి ఎలా తడిసిపోయిందో. నైట్ అరౌండ్ 9 అట్లా అయిపోయింది. ఇప్పుడైతే తమిళనాడు అయిపోయింది. నెక్స్ట్ మేము కేరళకి వెళ్తాం. కేరళ తర్వాత నేను కన్యాకుమారికి వెళ్ళాను. కన్యాకుమారి చూపిస్తాను. ఇప్పుడు మేమైతే డైరెక్ట్ కన్యాకుమారికి వెళ్ళిపోయాం కేరళ నుండి. కేరళ టూర్ మీకు తర్వాత పెడతాను. ఇప్పుడైతే మేము కన్యాకుమారి విజువల్స్ చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే కన్యాకుమారి తమిళనాడులో ఉంది కాబట్టి, ఇప్పుడు మనం తమిళనాడు మొదలు చేస్తున్నాం కాబట్టి మనం తమిళనాడులో ఉన్న ప్లేసెస్ కవర్ చేయాలి. సో కన్యాకుమారి చూసేసాం. కన్యాకుమారి అంటేనే మొత్తం సన్ రైజ్ పాయింట్ చూడాలి. సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో ఇది సన్ రైజ్ పాయింట్ వ్యూ. ఇక ఇంతటితో మనమైతే కన్యాకుమారి అంతా కంప్లీట్ చేసేసాం. సో తమిళనాడు మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం కేరళ సీరీస్ స్టార్ట్ చేసేస్తాం. కేరళలో ఉన్న అన్ని ప్లేసెస్ మీకు నెక్స్ట్ వీడియోలో కవర్ చేసేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.